కలియుగంలో పరిస్థితి ఎలా ఉందంటే పాలు కొంటే అందులో యూరియా కలుస్తుంది, కూరగాయలు కొంటే అందులో ఆక్సిటోసిన్ ఉంటుంది, పన్నీర్లో స్టార్చ్ మరియు కాస్టిక్ సోడా ఉంటుంది, ఐస్ క్రీమ్ లో డిటర్జెంట్ పౌడర్ కలుస్తుంది, ఫ్రూట్ జ్యూస్ లో సింథటిక్ ఫ్లేవర్, తినే నూనెలో మిషన్ ఆయిల్, గరం మసాలాలో ఇటుక పొడి మరియు చెక్క పొట్టు, టీ పొడిలో సింథటిక్ కలర్, చికెన్ లో అనబాలిక్ స్టెరాయిడ్స్, తేనెలో షుగర్ సిరప్, పసుపు రంగు, స్వచ్ఛమైన నేతితో చేయాల్సిన స్వీట్స్ కూడా వనస్పతి ఆయిల్తో చేస్తున్నారు. చివరికి తల్లి తమ పిల్లలకు అందించే పాలలో కూడా ప్రోటీన్ ఉంది అనుకుంటుంది, కానీ తమ బిడ్డకు యూరియా మరియు డిటర్జెంట్ కలిపిన పాలను తమ పిల్లలకి ఇస్తున్నారు. చివరికి కూరగాయలకు కూడా ఆక్సిటోసిన్ అనే హానికరమైన ఇంజెక్షన్ వేసి వాటిని తాజాగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. వీటి ద్వారా మైకం మరియు క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. ఇది ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు మరియు గర్భిణీ స్త్రీలకు ఒక రకంగా చెప్పాలంటే చాలా విషపూరితమైనది. భారతదేశం నుండి తయారు చేయబడే 2 అతిపెద్ద గరం మసాలా కంపెనీలు యూరోప్ దేశాల్లో నిషేధించబడ్డాయి, ఎందుకంటే అందులో క్యాన్సర్ కారక పురుగు మందులు ఉన్నాయి. అలాంటి మసాలాలు జంతువులు కూడా తినకూడదు, అయినప్పటికీ అవి మనుషులకు అమ్ముతున్నారు. గుర్తుంచుకోండి మిత్రమా.